ధ్యానించబోతున్నాం. రెవల్యూషన్స్ చాప్టర్ 5 పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రాముఖ్యమైన ఈ యొక్క పుస్తకం, అన్నిటిలో కంటే ప్రాముఖ్యమైన పుస్తకం కనుక మనం బహు జాగ్రత్తగా దీన్ని ధ్యానించాలి. మరి దీన్ని ధ్యానించడానికి మరి ఎంతగానో సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగే దీన్ని చదువుకున్నప్పుడు కూడా దాన్ని మనం అన్వయింపు చేసుకునేది కూడా మనం చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలి. మొదట మరి 1వ అధ్యాయంలో మనం ప్రభు యొక్క పునరుత్థాన స్థితి, యేసు ప్రభు యొక్క గ్లోరిఫైడ్ స్టేట్ గురించి మనం చూసాం చాప్టర్ 1. అలాగే చాప్టర్ 2 and 3 ఇట్ వాస్ గివన్ ద చర్చెస్, సంఘము, సంఘకాలం, సంఘ చరిత్ర అంతా కూడా మనము చూస్తున్నాం. తరువాత మరి 4వ అధ్యాయం మొదటికి వచ్చేటప్పటికి సంఘము ఎత్తబడింది. సంఘము ఎత్తబడిన తర్వాత అక్కడ పరలోకంలో జరుగు కార్యాల గురించి మనం చూసాం. పరలోకం మందు ఒక సింహాసనం చూసాం, తెర లేపబడ్డది. We have seen the throne of God. Hallelujah. Hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువుకి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈరోజు మనం ఆ యొక్క సింహాసనాన్ని, ఆ యొక్క దేవుని యొక్క స్థితిని మనం చూస్తూనే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ద 4th chapter and the 5th chapter they together go with the same scene. అక్కడ జరుగుతున్న విషయాలనే ముందుకు తీసుకొని వెళ్తాయి. కనుక 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఇక్కడ డివిజన్గా ఇచ్చినప్పటికీ బట్ దే ఆర్ టుగెదర్ గివ్స్ ద మీనింగ్. పరలోకంలో ఇప్పుడు సింహాసనం మనం చూసాము. ఆ సింహాసనం దగ్గర మనము గత వారం మనం ధ్యానం చేసినప్పుడు చూస్తే సింహాసనమందు ఆసీనుడైన దేవుణ్ణి మనము చూసాము. ఆయన ముందు మరి అలాగే చుట్టుపక్కల 24 సింహాసనములు వేసుకొని 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని ఉండడం మనం చూసాము. అలాగే మరి దాని ముందు స్ఫటికం పోలిన గాజు వంటి సముద్రం ఉండడం, అలాగే ఆ సింహాసనం ముందు 7 దీపములు వెలుగుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలని మనం చూసాం. అలాగే ఆ సింహాసనం వచ్చిన దాని చుట్టూను ముందు వెనకల కన్నులతో మరి 4 జీవులు ఉండడం చూసాము. ఆ 4 యొక్క జీవుల యొక్క వివరాలను కూడా మనం చూసాం. These are all these things we have seen the previous chapters. Now coming to chapter 5, 5వ అధ్యాయంకి వస్తే దాని యొక్క కంటిన్యూషన్ మనం చూడబోతున్నాం. ఇట్ ఈస్ అ కంటిన్యూషన్ టు చాప్టర్ 4. మొదటి వర్షంలో మనం చూస్తే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఒకని చేతిలో, కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. దెర్ ఇస్ ఎ బుక్ ఇన్ హిస్ హ్యాండ్. కుడి చేతిలో ఆ యొక్క గ్రంథము ఆయన చేతిలో ఉంది. ఆ 2వ వచనాన్ని చూస్తే ఆ యొక్క మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని మనుషుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూశాం. కాబట్టి 2 వచనాల్ని మనం కొంతసేపు ధ్యానించాలి. ఫస్ట్ థింగ్ ఈస్ దర్ ఈస్ ఎ బుక్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ ఇట్ ఈస్ సీల్డ్ విత్ 7 seals. 7 ముద్రలతో అది అంటే ఆ యొక్క గ్రంథాన్ని తీయడానికైనా, ఆ గ్రంథంలో ఉండేది ఏదైనా కూడా తెలుసుకోవడానికి యోగ్యత కావాలి అని ఉంటుంది. అయితే when we look at this the book which is there in his right hand, ఆయన కుడి చేతిలో ఉండే యొక్క గ్రంథాన్ని కనుక ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇట్ టెల్స్ అబౌట్ ద అథారిటీ. whatever God has given, everything it has got authority.
ఇది ఒక అథారిటీని మనం చూపిస్తూ ఉండగా దీని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని యొక్క చేతిలో, ఆ యొక్క కుడి చేతిలో ఉన్న ఆ యొక్క గ్రంథం, లేకపోతే ఆ గ్రంథంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూస్తే అవి ఒక అథారిటేటివ్గా ఉన్నట్టుగా ఆ కుడి చేతిలో ఉన్నాయి. ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి కూడా యోగ్యులైన వాళ్ళు కావాలి. చూడడానికి కాదు, కానీ టు ఓపెన్ దట్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ ద ఎలిజిబిలిటీ. కనుకనే మరి ఈరోజు ఆ యొక్క కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని మనం చూస్తే ఆ అథారిటీని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు జెనిసిస్ చాప్టర్ 1:28. ఎందుకంటే దేవుడు మనిషిని సృజించింది అక్కడే. మనిషిని సృజించే ముందుగా ఆయన 6 దినాల్లో ఆల్మోస్ట్ అంతా క్రియేట్ చేశాడు. భూమిని, అందున్న సమస్తం సృజించి జంతువులు, పశువులు, పక్షాదులు అన్నీ కూడా సృష్టించాడు. సృష్టించిన తర్వాత 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలాగా? బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, రిప్లెనిష్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్ అంటే దాన్ని లోపరచుకోనండి. అంటే గాడ్ హ్యాస్ గివెన్ ద అథారిటీ ఓవర్ ఎవ్రీ క్రియేషన్. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, దేవుడు అథారిటీని దేవుడు ఎక్కడిచ్చాడు? మనిషికి ఇచ్చాడు. సమస్తాన్ని సృజించి మనిషికి ఇచ్చి నీవు దాన్ని ఏలు అన్నాడు. లోపరుచుకోండి, ఏలు, అప్పుడు నీకు అన్నీ కూడా ఆ యొక్క సముద్రం చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉండేటివన్నీ కూడా వాటన్నిటిని నీవు ఏలుతావు. యు ఆర్ ద రోలర్ అన్నట్టుగా ఇచ్చాడు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగా ఇచ్చిన ఆదాము ఆ యొక్క హవ్వలకి ఎంతో కాలము దాన్ని ఉంచుకోలేదు. వాడు ద అథారిటీ విచ్ వాస్ గివెన్ బై గాడ్, బట్ దే డి నాట్ కీప్ విత్ దమ్. వాళ్ళు ఏం చేశారంటే ఆ అథారిటీని జస్ట్ ఇఫ్ యూ గో త్రూ 2-3 చాప్టర్స్, 3వ అధ్యాయంలో మనం వెళ్తే ఆ యొక్క అథారిటీని దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ టు ద సాటన్. దేవుడిచ్చిన ఈ అధికారాన్ని ఆ యొక్క సాతానికి అప్పగించారు. మరి హవ్వ మీద మనం ఎక్కువగా తప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడికి ఆమె ఒక తెలియకుండా ఆ యొక్క మోసపూరితంగా అది తీసుకొచ్చింది ఆమె. అయితే ఆడమ్ ఎవరికైతే ఇది సూటిగా దేవుడు చెప్పాడో ఆయన ఈ అథారిటీని విల్ఫుల్గా తీసుకొని వెళ్ళి హ్యాండెడ్ ఓవర్ ఇట్ టు ది సాతాన్. కాబట్టి ఈ అధికారాన్ని సాతానికి ఆయన ఇచ్చినట్టు. ఎందుకంటే ఈ హస్ డిసోబీడ్ ద కమాండ్మెంట్. ఏమని ఇచ్చాడు దేవుడు? 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే దేవుడు ఇచ్చిన ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. God has given this commandment. When he has given the total authority, at the same time God has given a commandment that you should not a fruit which gives the difference between good and bad. తోటలో ఉన్న అన్ని తినచ్చు నువ్వు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు నీవు తినకూడదు. కానీ ఆదాము విల్ఫుల్గా దాన్ని తీసుకొని వెళ్ళి సాతానికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆదాము ఈ అధికారాన్ని సాతానికి ఇచ్చినట్టుగా మనకు ఎలా తెలుస్తుంది? ఒకసారి మనం కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే లెట్ us see John chapter 4:14-30. యేసు ప్రభు మాటలోనే ఈ యొక్క విషయాన్ని మనం చూద్దాం. హౌ we can think that this power was handed over to Satan. సాతానికి దేవుడు ఆ యొక్క ఆదాము ఇచ్చాడని మనం ఎలా గుర్తించగలం? Let us see this one. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం, 14th chapter verse 30. యేసు ప్రభు మాటల్లో మనం చూద్దాం. ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి.
14:30 ఇక్కడ ఏం రాస్తుందంటే, మీతో నేను విస్తరించి మాట్లాడను, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. If you see in the English, it says very clearly, hereafter I will not talk much with you, for the prince of this world comes now. Hallelujah. చూసారా, యేసు ప్రభు ఈ యొక్క లోకాధికారి వస్తున్నాడు, వాటితో నాకేం సంబంధం లేదు. ఈ లోకం ఎవరి అధికారంలో ఉంది? సాతాను అధికారం ఉంది. హిమ్సెల్ఫ్ ఈస్ టెలింగ్. ఇది ఒక్కటే కాదు, మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒకసారి మనం చూస్తే, ఆయన బాప్తిసం పొందిన తర్వాత మరి అరణ్యమునకు వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆ యొక్క సోదరుడు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చినప్పుడు 7వ వచనం దగ్గర మనం చూస్తే, లేకపోతే 10వ వచనం చూస్తే, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన, లేకపోతే 8 నుంచి చదువుదాం. మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చాలు, ఇక్కడ ఏమన్నాడంటే, ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నిటిని చూపించేసి ఏమంటుందంటే, సీ దే ఆల్ బిలాంగ్ టు మీ, అవి నావి అని ఆయన చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభు లేదు, నీకు లేదు అని చెప్పేసి కొట్టిపడలేదు అక్కడ. ఆయన అలాగా ఉంటే అప్పుడే చెప్పేవాడు. వాట్ ఈస్ ఆయన ఆ రాజ్యాలన్నీ చూపించి, నీవు సాగిలిపడి నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా, సాతానుడు మరి యేసు ప్రభువుని ఏ విధంగా ఓడిద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ దిస్ వరల్డ్లీ పవర్ ఇస్ గివెన్ టు సాతాన్ అనేది క్లియర్గా ఈ 2 వాక్యాల్లో మనకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభు దాన్ని డిస్ప్యూట్ చేయలేదు, అంటే ఇట్ ఈస్ ట్రూ అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ. అయితే ఆయన చెప్పింది ఒకటే, దిగో వాక్యం ఏం చెప్తుంది అంటే, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలని రాయబడింది అని మాత్రం చెప్పాడు. హల్లెలూయా. ఐ కెనాట్ బౌ డౌన్ బికాజ్ వీ హ్యావ్ టు ఓన్లీ వర్షిప్ ద లార్డ్ అలోన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధుడు మనకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈ లోకము సాతాను సంబంధమైనది, కానీ మనం మాత్రం దేవుణ్ణి ఆరాధించాలి. కనుక ఈ యొక్క అథారిటీ అనేది ఇట్ ఈస్ గివెన్ టు సాతాన్. అలాగే పౌలు భక్తుడి యొక్క మాటల్లో కూడా మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తే, పౌలు భక్తుని యొక్క మాటల్లో కూడా మనం ఈ యొక్క లోకము అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని, దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించారు మీరు. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది ఇక్కడ. Wherein the time past all of you walked according to the course of this world, according to the prince of the power of the air. అంటే ఈ లోక అధిపతి యొక్క ఆధీనంలో మీరు ఇంతవరకు పని చేశారు, అంతేనా? హల్లెలూయా. That shows that this world belongs, the power belongs to Satan. దేవుడు మరి యొక్క పవర్ ఎక్కడుంది? ఇప్పుడు ఆదాము ద్వారా సాతానికి హ్యాండ్ ఓవర్ చేయబడింది. అది డిక్లేర్ చేస్తూ చెప్తూ ఉంది, పౌలు భక్తుడు చెప్తున్నాడు. అలాగే అంటే ఇంతకు ముందు యేసు ప్రభు దాన్ని జయించిన ముందుగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక నిజాన్ని అంగీకరించాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చిన మంచి అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సమస్తాన్ని తీసుకుని దానికి అప్పచెప్పిన ఆదాము
మనకు మరి చాలా నష్టం తీసుకొచ్చేసాడు. అందుకని ఒకని విధేయత ద్వారా మరి ఈ లోకమంతా కూడా తిరిగి పాపంలో నుంచి బయట రావడానికి కారణమైంది. కానీ ఒకని అవిధేయత అంటే ఆదాము యొక్క అవిధేయత ద్వారా అందరం పాపంలోకి నెట్టబడిందని మనం రోమా పత్రికలో చూస్తాం. ఇది చూడండి, మరి యేసు ప్రభు ఆయన్ని మరి ఆ యొక్క సాతాను టెంప్ట్ చేసినప్పుడు కూడా అథారిటీని ఒప్పుకున్నాడే కానీ బట్ ఈ నెవర్ అగ్రీ టు వర్షిప్. ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చెయ్యు, ఈ అధికారం చేస్తానంటే వెంటనే ఆయన ఆ పని మాత్రము చేయలేదు. కనుకనే ఈ యొక్క పుస్తకంలో ఈ యొక్క అథారిటీని చూస్తే ఈ యొక్క పుస్తకాన్ని ఓపెన్ చేయడానికి, ఆ సీల్స్ని మరి తీయడానికి ఎవరికి అధికారం ఉందని 2వ వచనంలో చూస్తాం. రెవల్యూషన్స్ 5th chapter 2nd verse ఏముందంటే, అది విప్పడానికైనను దాన్ని చూడడానికైనను యోగ్యత మరి ఎవరికి ఉంది అని చెప్పేసి ఆ దూత చాలా గట్టిగా ఆ యొక్క మాటని బిగ్గరగా అంటుంది. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనా చూచుటకి ఎవరికి కూడా శక్తి లేదు. ఎందుకంటే ఆ యొక్క పవర్ ఇంకెవరికి లేదు. అందువల్ల ఆ యొక్క సైలెన్స్ కొంతకాలం అట్లాగా నడిచింది. తర్వాత 4వ వచనం చూస్తే ఇక్కడ యోహాను భక్తుని యొక్క సిచ్యువేషన్ మనం చూద్దాం. ఆయన ఆ గ్రంథము విప్పుటకైనను యోగ్యుడు ఎవడు లేరు కాబట్టి నేను బహుగా ఏడ్చుచున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడయ్యా? పరలోకానికి ఇప్పుడు ఎక్కడున్నాడు యోహాను? పరలోకంలో ఉన్నాడు. ఈ యొక్క సంఘము ఏజ్ అంతా మనం చూసుకుంటే ఈవెన్ చర్చ్ ఆల్సో అవైలబుల్ దే. ఈవెన్ యోహాను ఈజ్ ఆల్సో సిట్టింగ్ ఇన్ ద హెవెన్. అయితే దేవుని కుడి చేతిలో ఉన్న ఆ యొక్క అథారిటీ పట్టుకున్న ఆ యొక్క గ్రంథాన్ని ఇప్పడానికి శక్తి కావాలి, అథారిటీ కావాలి, ఎవరికి లేదు. అందువల్ల ఈయనకి ఇచ్చిన యొక్క పిలుపు ఏంటి? 4వ అధ్యాయం మొదట చూస్తే, ఇదిగో నీవు ఎక్కి రా, పైకి రా, ఇక్కడికి రమ్ము అన్నాడు. వచ్చినప్పుడు ఎందుకు? ఇక జరగబో సంగతులను జరగవలసిన వాటిని చెప్పడానికి నేను పిలిచాను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద హెవెన్. యోహాను అక్కడికి రావడానికి కారణం ఏంటంటే, యేసయ్య ఇదిగో ఇక నీకు జరగబోవాల్సిన వాటిని చూపిస్తాను అని చెప్పి అక్కడికి పిలిచాడు. తీరా వచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని ఎవరెత్తుతారు అనే ఆలోచన వచ్చేసింది. ఇక్కడ ఎవరు లేదని చెప్పేసి దూత అంటుంది, బలిష్ఠుడైన దూత అంటుంది. ఇప్పుడు అతనికి దిగులు వచ్చేసింది. నేను వచ్చిన పర్పస్ ఏంటి? ఇక ముందు జరగవాల్సింది చూడాలి, కానీ ఈ గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి ఇంకా ఎవరికి శక్తి లేదు అని అన్నప్పటికీ అతనికి కొంచెం దిగులు, చాలా బాధ, ఏడుపు కూడా వచ్చేసింది. చాలా ఏడుస్తున్నాడంట. ఎందుకంటే ఆయనకి చెప్పిన మాట మనకు తెలుసు కదా. 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఇది మూల వాక్యం. ఈ రెవల్యూషన్స్ అంతటికి మూల వాక్యం ఏంటంటే chapter 1 verse 19. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. దానికోసం పిలిపించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఉన్న వాటిని నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఫస్ట్ ఏం చూశాడు ఆయన? యేసు ప్రభు పునరుద్ధాన స్థితి అంటే మహిమకరమైన ఆయన దర్శనాన్ని చూశాడు. అంటే యేసు ప్రభు ఆయన వచ్చి ఆయన సంఘం కోసంగా ఆయన చేసిన పునరుద్ధాన స్థితిని ఆయన చూశాడు. ఆ తర్వాత మరి ఇప్పుడు జరుగుతున్న వాటిని అంటే సంఘ చరిత్ర గురించి, సంఘ చరిత్ర ఎలాగా మొదలైంది, ఏ విధంగా ఎండ్ అవుతుంది, 7 సంఘాలకి ఆయన చూశాడు. ఆ తర్వాత 3వదిగా ఇక జరగబో వాటిని గురించి నేను చూపిస్తాను. అది ఆయనకి ఇచ్చిన ఇంట్రొడక్షన్. దాంతో యోహాను భక్తుడు పరలోకానికి వచ్చాడు. అక్కడికి వస్తే ఇక్కడ సీన్ అంతా కూడా అతనికి ఈ గ్రంథం ముట్టుకోవడానికి దానికి అథారిటీ ఎక్కడ ఉందని చెప్పేసి తెలియకుండా చాలా ఏడుస్తున్నాడు. ఇంత లోపల ఆయనకి ఆదరణ దొరికినట్టుగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము 4వ వచనం చూస్తే,
ఆ గ్రంథము విప్పడానికి ఎవరు లేరని ఏడ్చుతున్నాడు. అప్పుడు ఆ పెద్దలలో, అంటే 24 మంది పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఒక సమాధానం వస్తుంది. దెర్ ఇస్ ఎన్ ఆన్సర్. ద హెవెన్ 24 పెద్దల్లో ఒకడు వచ్చి చెప్తున్నాడు, ఏమని? అయ్యా, నువ్వు ఏడవద్దు, ఎందుకు అంతగా ఏడుస్తున్నావు? There is a power with the Son of God. దేవుని యొక్క కుమారుడైన మరి ఒక ఆయన దగ్గర ఈ శక్తి ఉంది, ఈ అధికారం ఉంది, నువ్వు ఏడవద్దు అని చెప్పేసి ఆయనతో అంటున్నాడు. అక్కడ ఒక మాట చూస్తే ఎవరు ఆయన అంటే దావీదుకు చిగురు, రెండవది యోధా గోత్రపు సింహం. యోధా గోత్రపు సింహం అని ఈ మాటని మనకు వే బ్యాక్ ఇన్ ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చే ముందుగా, చనిపోయే ముందు అతని కుమారులందరినీ పిలిపించి ఆయన ప్రాఫెసీగా ఆయన మాట్లాడతారు. అక్కడ చూస్తే అదే మాట ఇక్కడ ఆ మాట వస్తున్నట్టుగా చూస్తాం. ఆదికాండం 49వ అధ్యాయము 8-9 ఆయన ఇచ్చిన ప్రకటన ఏమని ఇచ్చాడు చూడండి. వృద్ధాప్యంలో 8-9-10 వచ్చిన, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఆయన 12 మంది కుమారులను చూసి ఒక్కొక్కరికి ఆశీర్వాదం ఇస్తూ యూదా దగ్గరికి వచ్చేటప్పుడు అంటున్నాడు ఆయన, ఏమని? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైయుందురు. హల్లెలూయా. షిలోహి వచ్చు వరకు, మెస్సయ్య వచ్చే వరకు కూడా ఇది తొలగదు. మెస్సయ్య దానికి ఆన్సర్ అని చెప్పి ఆయన ఎప్పుడో వే బ్యాక్ ఆది కాండంలో తన 12 మంది కుమారులకి ఆశీర్వాదాలు ఇస్తూ అప్పుడే చెప్పాడు. కనుక ఈ యోధా గోత్రపు సింహము వచ్చింది అని చెబుతున్నాడు అనమాట. ఈ యొక్క విషయం అయిన తర్వాత ఎంత సంతోషం వేసి ఉంటుందో, అధికారానికి మరి ఇవ్వగలిగిన ఆ శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అన్నాడు. ఎందుకంటే ఈ అధికారానికి సూచన ఈ ముద్రలు కలిగిన గ్రంథాన్ని కూడా మనం ఒక్కొక్కసారి ఎస్తేర్ గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ యూదులందరినీ చంపేయడానికి రాజు ముద్ర వేస్తాడు. ఎందుకంటే హామాను అనధికారికంగా లేకపోతే కపటంగా తీసుకొని యూదులందరినీ చంపేయడానికి తీసుకొచ్చినప్పుడు దానికి కూడా ఒక ముద్ర వేస్తాడు. వేసినప్పుడు ఆ యూదులందరూ కూడా చంపేయబడతారు అని ఒక రాజాజ్ఞ వెళ్ళిపోతారు. అది అధికారం కలిగిన ముద్ర. అయితే ఎస్తేర్ ఆ గ్రంథంలో ఎస్తేర్ ఆ రాజు దగ్గరకు వచ్చి, అయ్యా, యూదులందరినీ చంపివేస్తున్నాడు కనుక నాకు సంతోషం ఎలాగా ఉంటుంది, నువ్వు దయచేసి ఆ ముద్రని తొలగించు అంటాడు. అది అక్కడ చెప్పే మాట. అయితే రాజు ఏమంటాడంటే, రాజు పెట్టిన ఈ ముద్రను తొలగించడానికి ఎవరి వల్ల అంటే ఇది చాలా పవర్ఫుల్. అది నువ్వు కావాల్సి ఉంటే ఇంకొక ముద్రని నువ్వు వేసి దాన్ని తప్పించుకో అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరలా ఇంకొకటి తయారు చేసి ఆ రాజు ముద్రని ఉంగరపు ముద్రని వేసుకొని యూదులకి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ సమయం ఏదైతే హామాను నియమించాడో దానికంటే ముందుగా వాళ్ళందరినీ కూడా సంహరించడానికి ఆ యొక్క ముద్ర వేసి ఆ యొక్క అథారిటీని రిలీజ్ చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ముద్రలు, ఈ గ్రంథము ఇవన్నీ చూస్తుంటే అథారిటీ, ఏ అథారిటీ అయితే ఆదాము కోల్పోయాడో అదే అథారిటీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఆ అథారిటీని తిరిగి పొందుకోవాలంటే ఇట్ వాస్ దేర్ విత్ ద సాటాన్, బట్ ఇట్ హస్ కమ్ ఓన్లీ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్. హల్లెలూయా. ఆయన యూదా గోత్రపు సింహం,
ఆయన గొర్రె పిల్లగా ఆయన వచ్చినాడు. కనుకనే ఇవన్నీ మనం చూస్తున్నాం. దీని గురించి మాట్లాడాలంటే ఒక్కొక్క మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క గ్రంథం గురించి రాయబడింది. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ దానియేలుని ఇది ప్రస్తుతానికి నువ్వు గుప్తంగా ఉంచాల్సింది అన్నాడు. అయితే రెవల్యూషన్స్లో ఆ గ్రంథము ఓపెన్ చేయబడింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. లెట్ us see that verse also. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ గ్రంథమును ముద్రింపుము. అంత్యకాలం వరకు అంట. చాలు, ఆ ఒక్క మాట చాలు. ఈ మాటలను మరుగు చేసి అండ్ సీల్ విత్ ద బుక్ ఈవెన్ టు ద టైమ్ ఆఫ్ ది ఎండ్ వరకు దీన్ని ముద్రించు. కానీ ఆ రెవల్యూషన్ ఇప్పుడు మాత్రమే వస్తుంది. అందుకనే రెవల్యూషన్ అనేది చాలా ప్రాముఖ్యము. రెవల్యూషన్ అంతా కూడా ఏం చెప్తుందంటే ఇట్ టెల్స్ అబౌట్ ద జడ్జిమెంట్ అబౌట్ ద సిన్. పాపంకి ఏ విధమైన శిక్ష వస్తుందో ఇది తెలియజెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి యోహాను భక్తునికి ఒక సంతోషం ఏంటంటే ఈ యొక్క ముద్రను తీయడానికి, గ్రంథమును విప్పడానికి దావీదు చిగురైన యూదా గోత్రపు సింహమునకు ఆయనకి జయం పొందినాడని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు ఆయనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో చూడండి ఒకసారిగా. బికాస్ దెర్ ఇస్ అ పర్సన్ హూ కెన్ ఓపెన్ దిస్ బుక్ అని ఒక మెసేజ్ ఆయనకి వచ్చేదని మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నౌ జాన్ ఈజ్ సీయింగ్ 5th verse చూద్దాం మనం. 6th verse. ఇప్పుడు మరలా చూద్దాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఎవరు చూశారు ఇక్కడ? సింహాసనానికి 4 జీవుల మధ్యలో మరి పెద్దలకు మధ్యలో వధింపబడినట్లుండిన, అంటే స్లెయిన్ ల్యామ్, మన కోసం వధించబడిన గొర్రె పిల్ల అక్కడ ఉండడం మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడుంది ఇది? ఇప్పటి వరకు మనం దాన్ని చూడలేదు, ఇప్పుడే అది వస్తూ ఉంది. ఈ 4 జీవులకు అక్కడ మధ్యలో ఒకటి వస్తుంది. ఏంటది? దట్ ఈస్ ల్యామ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క గొర్రెపిల్ల. అది కూడా వధించబడిన గొర్రెపిల్ల, స్లెయిన్ ల్యామ్, మన కోసం వధించబడిన. అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఉంది ఇది? ఈ యొక్క గొర్రెపిల్ల సింహాసనానికి, అలాగే 24 మంది పెద్దలకి, ఆ జీవులకి మధ్యలో కూర్చొని. ఆ ముందు మాట చూస్తే యూదా గోత్రపు సింహం అన్నాడు, కానీ ఇక్కడ సింహం కనిపించడం లేదు. ద సేమ్ ల్యాంబ్ ఇస్ అక్కడ యూదా గోత్రపు సింహం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. యూదా గోత్రపు సింహమే ఇక్కడ మన కోసం వధించబడిన గొర్రెపిల్ల. అది ఎక్కడ ఉందంటే యేసు ప్రభువే. దాదాపు మనం చూస్తే ఆ సింహాసనానికి దగ్గరలో ఉన్నట్టుగా యోహాను భక్తుడు చూస్తున్నాడు. అయితే ఆ గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితిని. ఆ గొర్రె పిల్లకు ఇక్కడ 7 కొమ్ములు ఉన్నవి, 7 కన్నులు ఉండెను. 7 కొమ్ములు. కొమ్ము అంటే మన దేనికి సాదృశ్యం? ఆ యొక్క 7 కొమ్ములు అధికారానికి సాదృశ్యం. ఇక్కడ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. అంటే 7 కొమ్ములు 7 కన్నులు అనేది ఇట్ ఈస్ అ కంప్లీట్ నంబర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ హోలీ నంబర్ ఇన్ ద బుక్ ఆఫ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో అది సంపూర్ణమైంది, అది చాలా పవిత్రమైందిగా మనం చూస్తున్నాం. కనుక 7 కొమ్ములు అంటే శక్తి కలిగిన ఆ యొక్క ల్యామ్, దానికి ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్ల శక్తి కలిగిందని చెప్పడానికి 7 హార్న్స్ ఆర్ దేర్. చాలాసార్లు మనం ఈ యొక్క కొమ్ముని మనం బైబిల్ అంతట్లో కానీ చూస్తే ఈవెన్ ఇశ్రాయేలీయుల్లో కూడా ఎవరైనా కూడా తప్పు చేసి వాళ్ళు కనుక అంటే పొరపాటును తప్పు చేసి ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఒక హార్ట్ లాంటిది ఉంటే దాన్ని వెళ్ళి పట్టుకోవచ్చు.
సొలొమోనుకు వ్యతిరేకంగా వాళ్ళ తమ్ముడు చేస్తే అతను ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ హార్న్ పట్టుకుంటాడు. ఎందుకు వెళ్తాడంటే నన్ను రక్షించు అంటే ప్రొటెక్షన్ కోసం. అది ఒక శక్తి కలిగినది కనుక దానికోసం మనం ఆ యొక్క హార్న్ మనము అక్కడ చూస్తాం. కనుక 7 హార్న్లు అనేది 7 కొమ్ములు అనేది దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా ఉంది. అలాగే 7 కన్నులు అంటే గాడ్ ఈజ్ ఏబుల్ టు సీ. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన భూలోకాన్ని అంతా కూడా చూడడానికి శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క వచనాన్ని మనం చూస్తుంటే దేవుని యొక్క గొర్రె పిల్లకి శక్తి ఉంది. అట్ ద సేమ్ టైం హి హస్ గాట్ ద పవర్ టు సీ ఆల్ ఓవర్ ద ఎర్త్. అంటే భూమి మీద అంతటిని చూడడానికి అక్కడ 7 కన్నులు ఆ 7 ఆత్మలను చూపించుండగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క సింహాసనం, అలాగే 24 పెద్దలు, 4 జీవులు, వాళ్ళ మధ్యలో ఉన్న దేవుని గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల అన్నాడు మన కోసం. అందుకని అది శక్తి కలిగిన గొర్రెపిల్లగా అక్కడ ఉంది. 7 కొమ్ములు అలాగే 7 కన్నులు కలిగి చూస్తున్నాం. హల్లెలూయా. నౌ ద పవర్ఫుల్ థింగ్ ఈజ్ ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం 8వ వచనం. ఇప్పుడు ఆయన దానిని తీసుకునినప్పుడు 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండి 7వ వచనంలో చివరి వచనంలో చూస్తే ఆయన వచ్చి ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు క్లియర్ అయిపోయింది యోహానికి, ఎవరు తీస్తారా అని ఇంతవరకు చూశాడు. ఇప్పుడు ఆయన చేతిలో నుంచి యేసయ్య ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, ఈజ్ ఓపెనింగ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ పరిశుద్ధ గ్రంథమును, ఆ యొక్క జీవ గ్రంథాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం ఈ 4-5 అధ్యాయాల్లో ఉండేదంతా అంతే. ఆ పరలోకాన్ని మనం చూస్తున్నాం. పరలోకంలో జరగబోయేది, పరలోకంలో ఉండేవాళ్ళు, పరలోకంలో ఉండే సంఘం మొత్తం కూడా ఆ పరలోకం యొక్క పరిస్థితి అంతా కూడా మనకు కళ్ళెదుట కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విడుదల గురించి ఒకసారిగా మనం చూస్తే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, భూమి దాని అధికారాన్ని అంతటిని కూడా ఆ సాతాను దగ్గరికి ఇచ్చేసినప్పుడు యేసు ప్రభువే సరాసరి వచ్చి దానిని విడుదల చేయాల్సి వచ్చింది. అయితే యేసు ప్రభు యొక్క మాటల్లోని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి మాట, జాన్ చాప్టర్ 3 verse 16. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వై గాడ్ హస్ కమ్ టు దిస్ వరల్డ్? 3:16 దేవుడు God so loved the world that he gives his only begotten son, and that whosoever believes in him should not perish but have everlasting life. తెలుగులో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చాలు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? లోకం అంటే అంతా కదా, భూమి. ఈ అంటే మనం ఏమనుకోవాలా? లోకం అంటే ఈ భూమిని అంతా కూడా ఆయన ప్రేమించాడు. భూమిలో ఏముంది? కొండలు ఉన్నాయి, ఈ యొక్క చెట్లు ఉన్నాయి, అలాగే మొత్తం భూమి అంతా కూడా ఉంది. దాన్ని ప్రేమించుంటాడా దేవుడు? దేవుడు లోకమును ప్రేమించినంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ లవింగ్ దేర్ అనేది కనుక మనం చూస్తే ఈ విషయాన్ని ఒక్కసారి రూతు గ్రంథంలో మనం చూడొచ్చు. రూతు గ్రంథంలో ఏం జరిగింది? రూతు గ్రంథంలో అక్కడ మరి ఎలిమెలెకు అనైనా ఉన్నాడు, ఇశ్రాయేలు. ఆయన నయోమి అనే ఒక స్త్రీతో వివాహం జరిగిన తర్వాత 2 కుమారులు ఉంటే ఆయన ఆ యొక్క స్థలంలో ఒక ఆహారానికి క్షామం వచ్చేసింది కనుక ఆయన వెళ్ళిపోయి అన్ని దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు 2 కుమారులకి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత అన్యులైపోయిన వాళ్ళు అన్య స్త్రీలను చేసుకుంటారు. వెంటనే వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేనందువల్ల ఎలిమెలెకు చనిపోతాడు. అలాగే వాళ్ళ 2 కుమారులు మరి మహ్లోను కిల్యోను 2 కూడా చనిపోతారు. ఆ తర్వాత అక్కడ
యొక్క సొలొమి మనకు తెలుసు. ఆ ఇద్దరు కుమార్తెలు లేకపోతే కోడల్ని తీసుకుని ఏముంటుందంటే, అమ్మా ఇదిగో మీరు మా కుమారులు చనిపోయారు కనుక ఇక్కడ ఉండండి, మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, సంతోషంగా ఉండండి అని వాళ్ళు దీవించి పంపించబోతుంటే, వాళ్ళ యొక్క రెండవ కోడలైతే ఓర్పానేమైతే ఆయన సంతోషంగా వెళ్ళిపోతుంది. కానీ ఆమె రూతు, ఆమె యొక్క కోడలు, పెద్ద కోడలు ఏముంటుందంటే, నేను అమ్మా నీ దేవుడి నా దేవుడు, నీ జనమే నా జనము, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి నేను వస్తానని వచ్చేసి. ఇదంతా మనకు తెలుసు. రూతు గ్రంథంలో మనం చదివినప్పుడు మనం ఇదంతా కూడా ఆ యొక్క గ్రంథంలో మనము చదువుతాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆమె సరాసరి ఎక్కడికి వచ్చిందంటే తిరిగి నయోమితో పాటుగా బెత్లెహేముకి వచ్చేసింది, అంటే ఇశ్రాయేల్కి వచ్చేసింది దేశానికి. ఇక్కడ ఎక్కడికి వచ్చింది ఆమె అంటే, బోయేజు అనే యొక్క వాళ్ళ యొక్క బంధువు ఆ పొలంలో పనిచేసుకునే దానికి వచ్చింది. రూతు ఏం చేస్తుంది, రోజు వెళ్ళి ఆ పొలంలో కొంత పని చేసుకుంటుంది. నయోమి ఏం చెప్పిందంటే, అమ్మ బోయేజు మనకు బంధువు అవుతాడు, ఆయన నిన్ను విడిపించడానికి యోగ్యుడు అవుతాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళు అనంటే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెతో ఆయన అన్న మాట ఏంటంటే, అమ్మ నువ్వు చాలా మంచిదానివని మేము విన్నాం, కానీ నీకు నాకంటే దగ్గర బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనతోనే మాట్లాడతాను, ఆయన కనుక నిన్ను చేసుకోను అంటే ఆ తర్వాత నేను చేసుకుంటాను అని చెప్తాడనమాట. ఈ మాట మనం రూతు గ్రంథము 4వ అధ్యాయంలో ఒకసారి చూస్తే 3, 4, 5, 6 వచ్చినారు. రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మి వేయించినాడు కనుక నీవు చెవులారా వినినట్లు నేను ఒక సంగతి తెలియజేయవాలని విన్నాను. చాలు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఇది? ఇక్కడ ఆ రూతుకి ఎవరైతే దగ్గర బంధువు ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి ముందు. అయ్యా నువ్వు రూతుని చేసుకుంటానంటే ఓకే నాతో చెప్పు, లేకపోతే అది చెప్పు అని చెప్పి అతని దగ్గరికి మెసేజ్ వెళ్ళింది. అక్కడ చెప్తున్నాడు అనమాట, ఏమని ఆ జనాలందరినీ కూర్చి వాళ్ళ దగ్గర ఈ మెసేజ్ చెప్తూ ఉన్నాడు. ఏమని, ఇదిగో నీవు ఒప్పుకుంటే నాతో చెప్పు అన్నాడు. తీరా అతను ఏమన్నాడంటే ఒప్పుకుంటాను అన్నాడు. దాని తర్వాత ఏముంది ఆ మాట, నా జనుల పెద్దలు ఎదుట నువ్వు కనుక ఒప్పుకుంటే ఆమె తరఫున భూమి ఉంది, అక్కడ ల్యాండ్ వదిలేసి వెళ్ళారు, ఆ ల్యాండ్ కూడా నీకు వస్తుంది అంటే అతను చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ ల్యాండ్. ఆ తరువాత అంటాడు, ఇదిగో ఆ ల్యాండ్తో పాటుగా అయ్యా నీవు రూతుని కూడా వివాహం చేసుకోవాల్సి వస్తుంది అంటాడు. చదవండి దాని తర్వాత ఆ యొక్క మాట. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకును, ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపును, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము, నీవు కాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందువల్ల నేను విడిపించదను అన్నాడు. బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యుద్ధ నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా తర్వాత ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొనునేమో. ఇది ఇప్పుడు ఆ బోయేజు కంటే కూడా దగ్గర బంధువు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ రూతును కూడా నేను తీసుకోవాలంటే నా వల్ల కాదది, కాబట్టి నేను విడిపించలేను, కాబట్టి నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాడు. ఇప్పుడు నౌ బోయజ్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్. ఆయన వచ్చేసాడు, వచ్చి అంటున్నాడు తర్వాత 6వ 7వ వచనం,
ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వం జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణంగా ఎంచబడదు. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తను చెప్పు తీయగా బోయాజు ఎలిమెలెకునకు కలిగినది యావత్తును గిల్యోనునకును మహలోనునకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుదునని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. చాలు ఇక్కడ చాలు. ఈ 9వ వచనం అట్లాగా ఉంచాను. ఇక్కడ బోయజు ఎలిమెలెకు కలిగినది యావత్తు, గిల్యోనుకు మహలోనుకు కలిగినది యావత్తు నయోమి చేతిలో నుండి సంపాదించింది అని నేను అన్నందుకు మీరు దినమున సాక్షులై ఉన్నారు. ఏం సంపాదించాడు ఆయన? భూమి సంపాదిస్తున్నాడు. ఈ భూమిలో ఏంటి ఆయన ఇంట్రెస్ట్? భూమి కోసమా ఆయన ఎంత చేసేది? భూమి చాలా ఆస్తిపరుడు ఆయన. ఆల్రెడీ బోయజు చాలా ఆస్తిపరుడు. వాట్ రియల్లీ వాంటెడ్? ఆ భూమితో కూడా ఆ తాలూకా కూడా అక్కడ వచ్చేది ఏంటంటే రూతును ఆయన ప్రేమిస్తున్నాడు. హీ వాంటెడ్ ఓన్లీ రూతును సంపాదించుకునే దానికి ఆ పొలం కూడా తీసుకోవాలంట. కాబట్టి అలాగే యేసు ప్రభువు కూడా ఈ యొక్క లోకాన్ని తీసుకోవడంలో అర్థం ఏంటి అంటే లోకంలో ఉండే చెట్లు, చేమలు, భూమి దాని గురించి కాదండి. God love his people, that is church. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడి ఆయన ఒప్పుకున్న వాళ్ళ కోసంగా, సంఘం కోసంగా, సంఘంలో మరి ఎవరైతే చేర్చబడి ఆయన ఒప్పుకుంటున్నారో వాళ్ళ కోసంగా ఆయన వచ్చాడు. దట్స్ వై హి సేస్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఏముంది ఆ లోకంలో అంటే ఆయనతో పాటు సదాకాలము ఉండబోయే సంఘం ఉంది దానిలో. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎ చర్చ్ ఇన్ దట్. ఆయన అప్పుడే చూశాడు. దానికోసం ఆయన వచ్చి ఆయన తన స్వరక్తం ఇచ్చి దానిలో ఉన్న తన యొక్క పెండ్లే కుమార్తెగా ఉన్న బ్రైడ్ కోసం ఆయన వచ్చి దాన్ని వెలపెట్టి దానికోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి తిరిగి ఆ సంఘాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లోకములోని మరి ఆ యొక్క పొలములో, లోకం అనే పొలములో సంఘాన్ని కోరి దేవుడు కనుక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని గురించి చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను ఎలాగా పొందాను అనేది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఇప్పుడు వస్తున్నాడు అన్నమాట. అంటే ఈ ముద్రలు, ఈ గ్రంథమును తీసుకోవడానికి, తాకడానికి, చూడడానికి కూడా ఎలిజిబిలిటీ కావాలి. That is only available in the Lord Jesus Christ alone. Hallelujah. Hallelujah. ఇది ప్రకటన గ్రంథంలోని 5వ అధ్యాయంలో ఉండే సారాంశం. ఇప్పుడు యేసయ్య ఆ యొక్క మూమెంట్ని మనం అక్కడ చూస్తున్నాం. Now we can see the verse. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క చేతిలో, కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని ఆయన తీసుకున్నాడో, ఇప్పుడు చూడండి వాట్ ఇస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. హల్లెలూయా. సాగిలపడ్డారండి. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తే 4 జీవులు, అలాగే మరి 24 పెద్దలు. వాళ్ళు ఎలా ఉన్నారంట? వీణలను ధూప ద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న వాళ్ళు గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. హల్లెలూయా. Now we can see our Lord Jesus Christ
He is the creator. He is only the Lord. ఆయన దగ్గర ఈ జీవులు 24 పెద్దలు సాగిలపడుతున్నారు. హల్లెలూయా. ఇది మనకు చాలా క్లియర్ పిక్చర్. ఇట్ ఇస్ గివింగ్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ లార్డ్. ఆయనే దేవుడు అని మనకు తెలియపరుస్తారు. తర్వాత చూద్దాం, ఆ యొక్క పెద్దల దగ్గర ఏముందంట, ఈ పాత్రలు పట్టుకొని ఉన్నారంటున్నారు. ఏంటి ఆ పాత్రలు? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ చూడండి, ఈ పాత్రలు ఏంటవి? ఆ ముందు 8వ వచనంలో ఉంది, ఆ 4 జీవులు, తర్వాత వీణలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఎవరు పట్టుకున్నారండి? 24 మంది పెద్దలు ఏం పట్టుకున్నారు? సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు పట్టుకున్నారండి. ఏంటవి ఆ పాత్రలు అంటే? పరిశుద్ధుల ప్రార్థన. పరిశుద్ధుల ప్రార్థన అంటే ఐఎమ్ టెల్లింగ్ వన్ థింగ్ హియర్, మనం చేసే ఈ యొక్క ప్రార్థన అనేది ఎక్కడికి వెళ్తుంది? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం కదా, ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి? సరాసరి దేవుని దగ్గరికి వెళ్తున్నాయి. అవి ఎక్కడ చేర్చబడుతున్నాయంటే దిస్ ఈస్ ద ప్లేస్. 24 మంది పెద్దలు పాత్రలు పెట్టుకున్నారు, రెండో పక్క వీణలను పెట్టుకున్నారు. దే ఆర్ మ్యూజిషియన్స్. At the same time, they are singing, they are praising, and also they are receiving the prayers from the saints. Hallelujah. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు మనం విజ్ఞాపన ప్రార్థన చేసాం, మనం అందరి కోసం ప్రార్థన చేస్తాం, మన కోసం మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయి? సరాసరి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క పాత్రలు, వాళ్ళు పెట్టుకున్న బంగారు పాత్రలోకి వెళుతున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మన పాత్రలు, మన ప్రార్థనలు ఆ పాత్రలోనికి వెళుతున్నాయి. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ ప్రార్థనలని మనం మర్చిపోతూ ఉంటాం కదా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం ఒకసారి ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త చాప్టర్ 1. అక్కడ జకరయ్య అనే ఒక యాజకుడిని మనం చూస్తాం. వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు అక్కడ. చాప్టర్ 1 వర్స్ 6 లేకపోతే 5 చూద్దాం. రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరయ్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీళ్ళిద్దరూ దే ఆర్ రైచియస్ పీపుల్ అండ్ హి ఈస్ డూయింగ్, ఏం చేస్తున్నాడు ఆయన? యాజకత్వం చేస్తూ ఉన్నాడు. యాజకత్వం చేస్తున్నాడు ఆయన. అంటే వీళ్ళకి పిల్లలు లేరు కనుక వీళ్ళ ప్రార్థనలో ఉంటుందా ఉండదా? ప్రార్థనలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏమని? ప్రభా మాకు ఒక కుమారుని ఇవ్వు అనేసి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ పిల్లల గురించి యోధా ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క వంశములన్నింటిలో కూడా మొట్టమొదటిగా పిల్లలు కావాలంటే ఎవరికైనా కూడా అదే. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈయన తరగతి చొప్పున ఈయన 11వ వచనం చూస్తే, లేకపోతే 10వ వచనం 9 నుంచి చదవమా. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రజలందరూ బయట ఉంటే యాజకుడు లోపల వెళ్ళి ధూపం వేస్తున్నాడు. ఈ ధూప సమయములో ఆయనకి ఒక దూత బయటపడ్డారు. గబ్రియేల్ ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఇప్పుడు 13వ వచనం చూస్తున్నాం. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఏ ప్రార్థన ఇది? నీ ప్రార్థన వినబడినది. అదేంటది? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చాలు, ఇది వీళ్ళ ప్రార్థన అయ్యింది. ఎప్పుడు చేసి ఉంటారు వీళ్ళు? బేబాక్ ఎప్పుడో చేసి ఉంటారు కదా. దే ఆర్ వెరీ ఓల్డ్ పీపుల్ నౌ. వాళ్ళు మ్యారేజ్ అయిన ముందులో చేసి ఉంటారు, అప్పటి నుంచి కూడా చేసి ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చింది మీరు ఆన్సర్. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు నేను చెప్పిన పరిశుద్ధుల
ప్రార్థనలు పట్టుకున్న ఆ యొక్క 24 మంది ఆ యొక్క పెద్దల యొక్క ఆ పాత్రలోకి వెళ్ళిపోయింది ఈ ప్రార్థన. అయితే జవాబు ఎప్పుడు వచ్చింది? ఈయన దాదాపు ముసలివాడు అయిపోయాడు. ఇప్పుడు యాజకత్వం చేస్తూ ఉంటే దూత వచ్చి అంటుంది, అయ్యా నువ్వు ప్రార్థన ఒకప్పుడు చూసావు, ఇదిగో యువర్ ఆన్సర్ అని చెప్పి వచ్చింది. ఈయన మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ఎందుకు ప్రార్థన చేస్తాము, చాలా కష్టాల్లో చేస్తాం, మర్చిపోతాం. కానీ దేవుడు తగిన సమయంలో దానికి ఉత్తరం ఇస్తాడు. ఈ ప్రార్థనలన్నీ కూడా ఆ యొక్క 24 పెద్దలు పట్టుకున్న ఆ సువర్ణ బంగారు పాత్రలోకి వెళుతున్నాయి. అక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళి అవి సమాధానం తీసుకొస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, ఇదిగో నీ కుమారుడు వస్తున్నాడు, అతను ప్రభు దృష్టికి చాలా గొప్పవాడుగా ఉంటాడు అన్నప్పుడు 18వ వచనం చూస్తే జకర్యా ఆన్సర్ ఏంటంటే, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను అంటే ఈయన ఏమంటున్నాడు, అడిగిన సంగతి కూడా మర్చిపోయాడు. ఆ మర్చిపోయి ఇంకా ఏమంటున్నాడు అంటే, ఇది నాకు ఎలాగా సాధ్యము, నాకు ఎలాగా అవుతుంది అంటున్నాడు. ఆ అడిగిన ఆయనే ఈయనే, కానీ సమాధానం వచ్చేటప్పుడు మర్చిపోయాడు. అసలు నేను అడిగిన సంగతి మర్చిపోయి ఇది నాకు ఎలా సాధ్యం అవుతుంది, నేను ఎప్పుడూ అడుగుంటాను అన్నట్టుగా అడుగుతున్నాను. అందుకనే అక్కడ ఓకే, అది అంతవరకే. మనం అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తున్నాయి. అది తగిన సమయం నందు ఈ విధంగా జవాబులు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నౌ విల్ గో బ్యాక్ టు చాప్టర్ 5 వర్స్ 8. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు అది నేను చెప్పాను, ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగింది ఏంటి అక్కడ? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు ఏంటంటే చూడండి, చాలా క్లియర్ గా వినండి. 10వ వచనంలో క్లియర్ గా ఏం రాసిందంటే, దేవా నీవెంత గొప్ప దేవుడు అయ్యా, యు ఆర్ ద గ్రేట్ గాడ్, యు ఆర్ ద వన్ హూ కెన్ ఓపెన్ ది సీల్స్. ఈ యొక్క ముద్రలు విప్పడానికి నీవు అర్హుడు అయ్యావు కదయ్యా. అందును బట్టి వాళ్ళు చెప్పే ప్రతి మాటకి చూడండి, నీవు ఆ గ్రంథంలో తీసుకుని ముద్రలు విప్పేదానికి యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై. ఎలాగా యోగ్యుడయ్యాడట? ఆయన వధించబడిన వాడివై రక్తము నుంచి ప్రతి వంశములో, ఆయా భాషను మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి. హల్లెలూయా. ఇది ఫ్యాక్ట్ అండి, ఇది నిజం. ఇక్కడ పరలోకంలోనే ఆ పెద్దలు వాళ్ళందరూ కలుసుకొని చెప్పేది ఏంటంటే, అయ్యా నువ్వు ఇంత చేసావు, ఎలాగా నువ్వు ఈ యొక్క గ్రంథాన్ని తీయడానికి యోగ్యుడు అయ్యంటే వధింపబడ్డావు, నీ రక్తాన్ని చిందించావు అనేది పరలోకమందు రికార్డ్ అయి ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి ఏముంటుందంటే, నువ్వు ప్రతి జనములో దేవుని కొరకు మనుషులని, దేవుని కొరకు ఒక రాజ్యంగా యాజకులుగా నువ్వు చేసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప విషయం. వాళ్ళందరూ కలుసుకొని చెప్తున్నారు ఆయనతో. అలాగే ఆ సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క ఆ గ్రంథం గురించి దేవుడు యేసు ప్రభు పట్టుకున్నాడో, ఈ 24 పెద్దలు ఆ యొక్క మాటలన్నీ చెప్పిన తర్వాత, నౌ దేర్ ఇస్ ఎ ప్రైజ్ ఇన్ ద హెవెన్. ఏమంటున్నారు? 11వ వచనం చూస్తే, మరియు నేను చూస్తుండగా సింహాసనమును జీవులను పెద్దలను అనేక దూతల స్వరము వినబడెను. చూడసారా, ఇప్పుడు వరకు దూతల స్వరం అక్కడ కనిపించలేదు, కానీ ఇప్పుడు జీవులు 24 మంది పెద్దలు, ఆ తర్వాత దూతలు ఉన్నాయంట చుట్టూ. అక్కడే సగం కూడా కూర్చొని ఉంది. చూడండి, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఇప్పుడు వరకు మనం చూసింది సింహాసనం ఉంది, సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఇంకా ముందుకు వస్తే ఆ 4 జీవులు ఉన్నాయి, ఆ 4 జీవుల మధ్యలో వధించబడిన గొర్రెపిల్ల కనిపిస్తుంది. ఇప్పుడు చుట్టూ దేవదూతలు ఉన్నాయంటున్నారు. ఇంకా ఏమంటున్నాడంటే కోట్ల 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 ఏమున్నాయంట?
దూతలు కనిపిస్తున్నాయంట. అక్కడ లెక్కకు మించిన దూతలు కనిపిస్తున్నాయంట. స్వరం ఆ లెక్క కోట్ల కొలదిగా ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానము బలము ఘనతయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సిందండి. దేవునికి స్తుతి చెల్లించడం అంటే, దేవా నాకు అది ఇచ్చావు కాబట్టి స్తోత్రం, ఇది ఇచ్చావు కాబట్టి స్తోత్రం, అది కాదు మనం చెప్పాల్సింది. ప్రభువుని ఏ విధంగా వర్ణిస్తున్నారంటే, ప్రభువా నీవు వధించబడిన గొర్రె పిల్లవు, మా కోసం నీవు వధించబడ్డావు. అయినా శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ నీకే చెల్లును గాక, యుగ యుగములకు నీకే చెల్లును గాక. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పుచుండేది. అంతటా ఇప్పుడు చూడండి, పరలోకమందు ఇక్కడ వరకు ఆగలేదండి. ఇప్పుడు వరకు ఎక్కడ చూస్తున్నాం? పరలోకంలో చూస్తున్నాం. ఈ యొక్క దూతల కేరింతలు, దూతల ఆర్పాటు మనం చూస్తున్నాం. ఇప్పుడు దానితో పాటుగా పరలోకమందే కాదంట. చూడండి, తర్వాత వచ్చిన పరలోకమందును భూమి మీదను భూమి కిందను సముద్రములో ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమయు ప్రభావము కలుగును గాక అని. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఎండ్ లో మనం వచ్చేస్తున్నాం. ఏమంటున్నారు ఇక్కడ? భూమి మీద, పరలోకమందు, భూమి కింద ఉన్న ప్రతి సృష్టం ఏమంటుందంటే సింహాసనం మీద ఆసీనుడైన దేవునికి, అలాగే దేవుని గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట. వీటిని ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దిస్ ఇస్ ద పిక్చర్ ఇన్ ద హెవెన్. హల్లెలూయా. సింహాసనం యొక్క కంప్లీట్ పిక్చర్ వస్తుంది. 4-5 చాప్టర్స్ మనం చూస్తే ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, మనం టుమారో ఆల్రెడీ చేసి మనం ఇక్కడ ఫ్యూచర్లో చూస్తున్నాడు యోహాను. సంఘం అక్కడే ఉంది కనుక అలాంటి దశలోకి మనం వెళ్ళడానికి మనం ప్రార్థన చేయాలి. ఆ సంఘంలో ఉండాలి. ఆ సంఘం యొక్క గొప్ప విషయం మనం చూస్తున్నాం కనుక ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా, ఇక రాబోయే గ్రంథాలంతా కూడా దేవుని యొక్క ఉగ్రత, ఆయన నమ్మని వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. కనుక మనం అందరికి కావాల్సింది ఒకటే, ఆ యొక్క స్థితిలో అక్కడ సింహాసనం దగ్గర దేవుని స్తుతించడానికి ఆ పెద్దలు అలాగే ఆ జీవులు ఏ విధంగా అయితే దూతలు అక్కడ స్తుతిస్తూ ఉన్నాయో మనం కూడా అదే స్తుతి చేసే విధంగా మన జీవితంలో సమర్పణ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభువు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభువు. Bye.
యేసురాజా దివ్య తేజ. యేసయ్యా, వేవేల దూతలతో 24 పెద్దలతో 4 జీవులతో అనేక కోట్ల కొలదిగా భూమి అందును పరలోకమందును నాయన సమస్త సృష్టములు ప్రభువా నీవే యుగయుగములకు అర్హుడవు, స్తుతికి పాత్రుడవు, నీవే శక్తివంతుడవు. సమస్త ఘనత మహిమ మీకే అర్పించుతుండగా దేవా మాకు స్తుతులు అందుకోండి. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించండి ప్రభువా. నాయన ఎత్తబడే గుంపులు నాయన ఇదిగో గొర్రె పిల్ల ఆ యొక్క సంఘంలో మేము కూడా ఉండడానికి కృపగా ఇచ్చేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఇదిగో నాయన ఆ యొక్క రాబో ఉగ్రతలో ఎవరూ పడకుండా నాయన ఎత్తబడే సంఘంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ యొక్క ప్రభా సింహాసనం దగ్గర ఆసీనుడైన దేవా, అలాగే తండ్రి నేను 24 పెద్దలు తండ్రి వధించబడిన గొర్రె పిల్లగా యేసయ్య మీరు ఆ యొక్క ప్రలోకమందు మమ్మల్ని చూస్తూ ఉండగానే ప్రభా మాకు కావాల్సిన నడిపింపు దయచేయండి. మమ్మల్ని దీవించండి, సిద్ధపరచండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. సంఘాన్ని ఉజ్జీవింపచేయండి, బలపరచండి ప్రభా. అన్ని భారాల నుంచి తొలగించి ప్రభా ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఒకవేళ ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ లిసనింగ్ లార్డ్ ప్రభా నీవి లోకానికి వచ్చింది ప్రభా నశించిపోతున్న ప్రభా ప్రజలని రక్షించడానికి అని తెలుసుకుని నిన్ను అంగీకరించి నిన్ను సొంత రక్షకుడిగా తీసుకునే దానికి ప్రభా కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా ఇదిగోనైనా ఇక రాబోయే అధ్యాయాల్లో మేము చూడబోతున్న ఉగ్రతను ఎవరి మీద పడకుండా నీలో వచ్చి నీలో ఎత్తబడే సంఘంగా ఎత్తబడే బిడ్డలుగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహింపదమని స్తుతి ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వించి బలపరిచి నీ యొక్క బిడ్డలుగా అంగీకరించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.